హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో గుడ్ ఆపర్చునిటీ. సో మనకు ఆల్రెడీ డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. మనకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్ వస్తూ ఉంది. సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా హెవీ లెంత్గా ఉంటుంది కానీ మరి షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఇక డైరెక్ట్ వచ్చేసి మనకు వచ్చేసి హైదరాబాద్లో మనకైతే హెచ్వైడీలో ఉన్నటువంటి గుడ్ న్యూస్ అనమాట. మనకు ఉమెన్స్కి ఓకేనా, ఉమెన్స్కి మనకు అన్ని జిల్లాలో, తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాలో కూడా మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు డిస్టిక్ వైజ్ అయితే మనకు రావడం అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనకు అదేవిధంగా కూడా మనకు ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకు వచ్చేసి 2026 అండ్ 27 యొక్క విద్యా సంవత్సరానికి అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో దాదాపు మనకు ఈ జిల్లాలో ఎన్ని అంటే 275 స్కూల్స్ అనమాట. సో 275 స్కూల్స్, ప్రభుత్వ స్కూళ్ళలో మనకైతే దాదాపు 2026-27 విద్యా సంవత్సరానికి అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి కొత్తగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులు అయితే పడడం జరిగింది. సో చూద్దాం మరి ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్ లేదంటే ఇన్స్ట్రక్టర్ అనమాట. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇదంతా పెద్ద వద్దు. సో ఫస్ట్ ప్రీ ప్రైమరీ టీచర్కు మనకు ఉండాల్సిన అర్హత చూసుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ లేదనుకుంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయినా చేసి ఉండాలి, లేదనుకుంటే డిఈడి, లేదనుకుంటే బీఈడి. సో ఈ విధంగా మనకైతే మెరిట్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా లోకల్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. లోకల్ విలేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉండడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా వచ్చేసి మనకు వీళ్ళు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. సో యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళకు రిజర్వ్ వర్గాలకైతే ఎక్స్ట్రా సడలింపు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మనకు శాలరీ 8,000 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్ లేదా ఇన్స్ట్రక్టర్కి 8,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు. బట్ ఏంటంటే వాళ్ళకు అవసరమైన రోల్ అయితే మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు కానీ బట్ ఈ స్కూల్లో అవసరం ఉన్న సంవత్సరాలు మిమ్మల్ని అయితే ఆ విధంగా ఎక్స్టెండ్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మనకు ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఆయాకు వచ్చేసి మనకు 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ మనకు అదేవిధంగా లోకల్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లోకల్ విలేజ్ కొన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఫస్ట్ లోకల్ వాళ్ళకి ఉంటుంది. తర్వాత వీళ్ళు కూడా సేమ్ 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. సో రిజర్వ్ వర్గాలకి ఇక్కడ కూడా మనకు ఇస్తారనమాట, సడలింపు కూడా ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి 6,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తున్నటువంటి పోస్టులు. సో మనకైతే ఈ 275 స్కూళ్ళలో మనకు మంజూరైనాయి కదా. ప్రతి స్కూల్లో కూడా మనకు ప్రీ ప్రైమరీ టీచర్ ఉంటారు, అదేవిధంగా మనకు ఆయా కూడా ఉంటారు అనమాట. సో ఇద్దరు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది మనకు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, వాళ్ళ యొక్క జీతభత్యాలు, ఏజ్ ఎంత ఉండాలి అనేది. సో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి సో అప్లికేషన్ దానికి సంబంధించింది అనమాట. సో అప్లికేషన్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి సో ఆఫ్లైన్లో మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ చేయాలి. సో అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా ఇస్తాను. ఒక మనకు పీడిఎఫ్ ఉంది, ఆ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మాట్లో అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి, ఓకేనా. ఇది నేను మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో దీనికి సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. అదేవిధంగా ఏమేమి సర్టిఫికేట్లు దానికి పెట్టాలనేది కూడా ఆ వీడియో కూడా మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయండి. సో మనకు ఇంపార్టెంట్ పాయింట్ సో చూసుకుంటే ఇక్కడైతే మనకు ఆల్రెడీ అప్లికేషన్ డీటెయిల్స్ చెప్పిన, మనకు ఈ యొక్క స్కూల్స్ లిస్ట్ అనేది కూడా మనకు చాలా పెద్దగా ఉంది. సో దాదాపు 88 పేజెస్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా వాట్సాప్ ఛానల్లో, లేదనుకుంటే యూట్యూబ్లో కూడా డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో చాలా పెద్దగా ఉన్నాయి లిస్ట్. చూసుకుంటే మనకు వచ్చేసి నేను చెప్తాను, జనరల్గా లిస్ట్ అయితే చెప్తాను. చూసుకుంటే మనకు వచ్చేసి అంబర్పేట్, అమీర్పేట్, ఆసిఫ్ నగర్ 2, ఆసిఫ్ నగర్, మనకు బహదూర్పూర్, అదేవిధంగా బండ్లగూడ, చార్మినార్,
అదేవిధంగా మనకు వచ్చేసి ఖైరతాబాద్, హిమాయత్ నగర్, ముషిరాబాద్, నాంపల్లి, సైదాబాద్, సికింద్రాబాద్, షేక్పేట్, ఈ విధంగా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. దాదాపు 8 పేజీలు ఉంది. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి చూసుకొని మీ యొక్క మండలి ఏదో చూసుకొని అక్కడ మీకు దగ్గర ఉన్నట్టు స్కూల్లో ఉందా లేదా చూసుకొని అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించి మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు వచ్చింది. మనకు లాస్ట్ డేట్ కూడా చూసుకుంటే ఎప్పటి వరకు మరి ఈ యొక్క అప్లికేషన్ అయితే చేయాలి మరి అనుకుంటే మనకు దీనికి వచ్చేసి మనకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎప్పుడు వచ్చిందంటే ఇది దాదాపు సో మనకు 9th జూన్ నాడు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో 9th జూన్ నాడు మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించి మనం అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 15/6/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి. ఓకేనా. 9వ తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు 15/6/2026 తేదీలోపు మీరు అయితే లాస్ట్ వరకు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఇన్ టైంలోపు అప్లికేషన్ చేయండి. ఓకేనా. సో ఎవరైతే నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లింక్, పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వాట్సాప్ ఛానల్లో ఇస్తా. అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో పెడతా. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని తొందరగా అప్లికేషన్ చేయండి నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు. ఓకేనా. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.